నమస్కారం. నేను మీ సిరి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ 45 రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, నందు, నీకు ఒక విషయం చెప్పాలి. ఈ నిజం తెలిసి నేనే చాలా షాక్ అయ్యాను. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయడం నీకంత ఈజీ కాదు. బట్ యు హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ ఈ విషయాన్ని నీ మైండ్లో నుండి వెంటనే తీసేయాలి అన్నాడు. కార్తిక్ అలా చెప్తుంటే నందు టెన్షన్గా లేచి కూర్చుని, ఏ నిజం కార్తిక్ అంది. కార్తిక్ ఏం చెప్తాడా అని టెన్షన్గా ఆతృతగా అతని వైపే చూస్తుంది. కార్తిక్ కూడా లేచి ఆమె చేతులు పట్టుకుని, నా కన్న తండ్రి మా డాడ్ కాదు అనగానే నందు కళ్ళు పెద్దవయ్యాయి. వాట్? మీరు జయరాం మావయ్య కన్న కొడుకు కాదా? నమ్మలేనట్లుగా అడిగింది. కాదు అని కార్తిక్ తల ఆడించగా, మరి మీ కన్న తండ్రి ఎవరు అంది వణుకుతున్న గొంతుతో. కార్తిక్ ఊపిరి గట్టిగా తీసుకుని శివరాం గారు అన్నాడు. ఆ మాట వినగాని నందు గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలైనట్టుగా అనిపించింది. షాక్తో బొమ్మలా అలాగే స్తంభించిపోయింది. నందు నందు అని కార్తీక్ ఆమె భుజాలు పట్టి కుదుపగా కార్తీక్ వైపు చూస్తూ, మీరు చెప్పేది నిజమా? అంటే రిత్విక్ మీరు సొంత అన్నదమ్ములా? నందుకి గొంతు పెగలట్లేదు. రిత్విక్ వల్ల తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటనలు ఆమె కళ్ళ ముందు మెదులుతుంటే ఇద్దరు సొంత అన్నదమ్ములు అనే నిజాన్ని జీర్ణించుకోవడం తన వల్ల కావట్లేదు. కళ్ళ నీళ్లతో కార్తీక్ వైపు చూసి, మీరు శివరాం మావయ్య కొడుకేంటి? అసలేం జరిగింది అంది అయోమయంగా. కార్తీక్ గతం మొత్తం చెప్పగా నందు షాకింగ్గా చూసింది. అందుకేనా శివరాం మావయ్య మీ మీద అంత ప్రేమ పెట్టుకున్నారు? ఇప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారా అని అడిగింది ఆందోళనగా. ఎంత రిత్విక్లో మార్పొచ్చినా అతను రోజు ఎదురుపడడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. కార్తిక్ నందు మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని, నందు, ఇట్స్ జస్ట్ ఎ ఫ్యాక్ట్ అంతే. దీనివల్ల మన లైఫ్లో ఇలాంటి చేంజెస్ రావు అన్నాడు. నేనెప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అండ్ నేనెప్పటికీ జయరామకృష్ణ గారి కొడుకునే, నీకు తెలియాలని చెప్పా. అంతేగాని వాళ్ళని నా ఫ్యామిలీగా నేను యాక్సెప్ట్ చేయలేను. ఈ విషయం గ్రాని తాతయ్యకు, ముఖ్యంగా డాడ్కి తెలియకూడదు అన్నాడు. నందు సరే అని తల ఆడించి అలాగే డల్గా చూస్తుంటే, ఈ విషయం ఇక్కడితో మర్చిపో అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని తనతో పాటు బెడ్పై వాలిపోయాడు. నందు మనసంతా గందరగోళంగా ఉండగా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. మార్నింగ్ అందరూ కాఫీ తాగుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగడంతో నందు వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా రియా. హాయ్ వదినా అని నవ్వుతూ నందుని హగ్ చేసుకుంది. హాయ్ రియా, వాట్ ఎ సర్ప్రైజ్ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచారు. రియా మన ఇంటికి రావడమా? ఆశ్చర్యంతో వర్ధిని, ప్రతాప్లు ఒకరినొకరు చూసుకున్నారు. అమ్మ రియా, బావున్నావా తల్లి? రాయిలా కూర్చో అంటూ వర్ధిని నవ్వుతూ అనగా తన పక్కకు వెళ్ళి కూర్చుంది. హాయ్ అన్నయ్య అని మెరిసే కళ్ళతో కార్తిక్ని పలకరించగా చిన్నగా స్మైల్ ఇచ్చాడు. శశి, రియా కళ్ళతోని పలకరించుకున్నారు. నందు రియాకి దోశ ప్లేట్లో పెట్టి ఇచ్చి తను పక్కనే కూర్చుంది. వర్ధిని రియాను ఆప్యాయంగా చూస్తూ, ఇన్నేళ్లకి ఈ ఇంటికి వచ్చావు, మీ అమ్మ నాన్న బానే రానిచ్చారే అంది నవ్వుతూ. ఇన్నాళ్ళంటే నిజం తెలియక రాలేదు, ఇప్పుడు కూడా రాకుండా ఎలా ఉంటాం అని రియా అంటుంటే వర్ధిని, ప్రతాప్ అర్థం కానట్టుగా చూస్తున్నారు. కార్తిక్ టక్కున తలెత్తి రియా వైపు చూస్తుంటే శశి రియా వైపు చూసి చెప్పొద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఆడించాడు. రియా ఓకే అని వర్ధిని ప్రతాప్ వైపు చూసి, అంటే అన్నయ్య ఎంత మంచివారో మాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇంత మంచివారిని ఎవరైనా ఎందుకు దూరం చేసుకుంటారు అంది కార్తిక్ వైపు స్మైల్తో చూస్తూ. వర్ధిని సంతోషంగా నవ్వింది. కార్తిక్ తినేసి ఆఫీస్కి వెళ్ళగా అందరూ సోఫాలో కూర్చున్నారు. రియా, వర్ధిని ప్రతాప్లతో మాట్లాడుతుంటే శశి రియాకి సైట్ కొడుతున్నాడు. వర్ధిని గమనించి చిన్నగా నవ్వుకుని, ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అంది. శశిని రియాను మార్చి మార్చి చూస్తూ, ఏం లేదు నానమ్మ అని రియా సిగ్గుపడుతూ అనగా, నాకు తెలుసులే మీ వేషాలు. మొన్న నిశ్చితార్థంలోనే నాకు అనుమానం వచ్చింది, కానీ మీ నాన్న ఒప్పుకుంటారా అంది రియా వైపు చూసి. ఒప్పుకున్నారు నానమ్మ అంది రియా సంతోషంగా. అలాగా, సంతోషం అని రియా చుట్టూ చేతులు తిప్పి మెడికలు విరిచింది వర్ధిని. శశి మంచి పిల్లాడు, ఇద్దరిది సరిజోడి అని రియాను దగ్గరికి తీసుకుంది. ఇక మాట్లాడుకో నా మనవడితో అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయారు వర్ధిని, ప్రతాప్. జయరామ్కి మసాజ్ చేయడానికి నందు వెళ్ళగా శశితో మాట్లాడుతూ ఉండిపోయింది రియా. కార్తిక్ ఇంటి నుండి సరాసరి శివరాం ఇంటికి వెళ్ళాడు. కార్ సౌండ్ విని బయటికి చూసిన శివరాం కార్తిక్ అంటూ సోఫాల నుండి లేచాడు. కార్తిక్ వచ్చాడా
అని సుకన్య సంతోషంతో శివరాంతో పాటు బయటికి పరిగెత్తగా రిత్విక్ కూడా వెనకే వెళ్ళాడు. ప్యాంట్ పాకెట్లో చేతులు పెట్టుకుని అటువైపు తిరిగి గంభీరంగా చూస్తున్న కార్తీక్ని చూసి, ఇక్కడే నిలబడ్డావే నాన్నా, లోపలికి రా అంది సుకన్య వెలిగిపోతున్న మొహంతో. కార్తీక్ వాళ్ళ వైపు తిరిగి, నేను మీ అతిథి మర్యాదలు స్వీకరించడానికి రాలేదు, మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను అన్నాడు సూటిగా చూస్తూ. సుకన్య మొహంలో నవ్వు మాయమైపోగా బాధగా అతని వైపు చూసి, చెప్పు కార్తీక్ అంది. అది నేను మీ కొడుకు అనబోయి ఆగి, అదే మీరు నా కన్న తల్లిదండ్రులు అనే నిజం మన మధ్యనే ఉండాలి. నానమ్మ తాతయ్యలకు మా డాడ్కి తెలియడానికి వీల్లేదు అన్నాడు. శివరాం కళ్ళలో నీళ్లు తిరగగా బాధగా నిట్టూరుస్తూ సరే కార్తీక్ అన్నాడు. సుకన్య ఏడుస్తూ కార్తీక్ వైపు దీనంగా చూసింది. అట్లీస్ట్ ఈ ఒక్క విషయంలో అయినా నన్ను డిసప్పాయింట్ చేయరు అనుకుంటున్నాను అని అందరి వైపు చూస్తూ చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. శివరాం రిత్విక్ సుకన్య వైపు చూసి, కార్తీక్ చెప్పింది అర్థమైంది కదా, ఎవరికి తెలియడానికి వీల్లేదు అన్నాడు. ఓకే అన్నట్టుగా ఇద్దరూ తలాడించారు. సుకన్య ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోగా శివరాం రిత్విక్ ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. అందరి మనసుల్లో ఏదో సంఘర్షణ నిండగా ఆ రోజంతా భారంగా గడిచింది. మరుసటి రోజు స్నానం చేసి రెడీ అవుతుంది నందు. నందిత నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హాయక్క అని నవ్వుతూ పలకరించింది. నందు, ఈరోజు పెళ్లి షాపింగ్కి వెళ్ళాలి, అమ్మ వాళ్ళు స్టార్ట్ అయ్యారు, నువ్వు కూడా రావాలి అంది నందిత. అక్క నేనెందుకు, మీరు చేసేయండి కదా అంది నందు. అలా ఎలా కుదురుతుంది, నీ సెలెక్షన్ బాగుంటుంది, నువ్వు వచ్చి తీరాల్సింది అని నందిత అంటుంటే, సరేలే మనమే కదా వెళ్ళేది అడిగింది నందు. లేదు బావవాళ్ళు కూడా వస్తున్నారు, అందరం కలిసి షాపింగ్ చేద్దామన్నారు అని నందిత అనగానే గతుక్కుమంది నందు. వాళ్ళు కూడా వస్తున్నారా, చా అనవసరంగా వస్తా అని కమిట్ అయ్యా, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని మనసులో అనుకుని, మీ ఆయన సెలెక్ట్ చేస్తాడు కదే, మళ్ళీ నేనెందుకు, ఇంట్లో కూడా చాలా పనులున్నాయి, కార్తీక్ ఎక్కడికో వెళ్దామన్నాడు అంది. అదేం కుదరదు, నువ్వు వస్తున్నావు అంతే, 10కి రెడీ అయ్యి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చేసేయ్, బాయ్ అని నందు పిలుస్తున్నా వినకుండా ఫోన్ పెట్టేసింది నందిత. ఫోన్ పెట్టేసి ఇటు తిరిగేసరికి తనని చూస్తూ కనిపించాడు కార్తీక్. ఏమైందే మొహం అలా పెట్టావు అని అడిగాడు విచిత్రంగా చూస్తూ. నందు అతని పక్కన కూర్చొని, అక్క షాపింగ్కి రమ్మంది అంది ఏడుపు మొహం పెట్టి. షాపింగే కదా వెళ్ళు, దానికి అంత వరి ఎందుకు అన్నాడు. అది కాదు కార్తీక్, షాపింగ్కి మీ అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారట అంది. అదా నీ బాధ అంటూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి, ఎన్నాళ్ళని వాడిని ఫేస్ చేయకుండా ఉంటావు, వాడు మీ అక్క కాబోయే భర్త, గతంలో ఉన్న రిత్విక్ని పూర్తిగా మర్చిపోయి ఇప్పుడు వాడిని మీ అక్క భర్తలాగే చూడు, సరేనా అన్నాడు గారంగా. సరే అని తలాడించింది మూతి ముడుచుకొని. ఆమె బొంగుమూతి మీద చిరు ముద్దిచ్చి తనని గుండెలకు హత్తుకున్నాడు. మరీ ఇంత సెన్సిటివ్ అయితే కష్టం నందు, పరిస్థితులకు తగ్గట్టు మారిపోవాలి, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి, అదే జీవితం అన్నాడు. అతని మాటలు వింటూ నందు కాసేపు అలాగే ఉండిపోయింది. త్వరగా రెడీ అవ్వు, నిన్ను షాపింగ్ మాల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కార్లో స్టార్ట్ అయ్యారు. రిత్విక్ వాళ్ళు కార్ దిగి లోపలికి వెళ్తుండగా కార్తిక్ నందు కార్లో రావడం చూసి అందరూ ఆగి చూస్తుంటే నందిత అమ్మ నాన్న కార్ దగ్గరికి వచ్చి పలకరించగా కార్ దిగి కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయాడు కార్తిక్. బావున్నావా తల్లి, లోపలికి వస్తున్న నందుని చూసి ఆప్యాయంగా పలకరించారు శివరాం. బావున్నా మావయ్య అంది నందు నవ్వుతూ. సుకన్యని చూసి మొహమాటంగానే బావున్నారా అత్తయ్య అని పలకరించగా, బావున్నా అమ్మా ఆప్యాయంగా అంది సుకన్య. నందు తల మీద చెయ్యి వేసి ఆమెలో వచ్చిన మార్పుకి నందు ఆశ్చర్యంగా చూసింది. రిత్విక్ని చూసి తప్పదు కాబట్టి హాయ్ బావగారు అంటూ పలకరించగా, హాయ్ మరదల పిల్ల అన్నాడు రిత్విక్ నవ్వుతూ. నందు మొహం ఎలానో పెట్టి లోపలికి నడిచింది. బట్టల షాపింగ్ అయ్యేసరికి మధ్యాహ్నం 3 అయింది. సుకన్య నందు చేతికి 2 కవర్స్ ఇచ్చి, ఇవి నీకు కార్తిక్కి కొత్త బట్టలు అంది నవ్వుతూ. అయ్యో మాకెందుకత్తయ్యా అని నందు అంటుంటే, అత్తయ్య అంత ప్రేమతో ఇస్తే వద్దంటావేంటమ్మా, తీసుకో అంది కళ్యాణి. నందు మొహమాటంగానే తీసుకుంది. బిల్ పే చేసి అందరూ బయటికి నడిచారు. రేయ్ ఆ పిల్ల బయటకు వస్తుంది, రెడీగా ఉండండి, అస్సలు మిస్ అవ్వకూడదు అన్నాడు ఎమ్మెల్యే బావమరిది జగదీష్. మాల్కి ఎదురుగా జీప్లో కూర్చొని ఉన్నారు. రెడీగానే ఉన్నామన్నా అరిచారు అతని మనుషులు ముక్త కంఠంతో.
అక్క, ఇంకా ఏమేం తీసుకోవాలి? ఎక్కడికి వెళ్తున్నాం మనం? అంది నందు. ఫస్ట్ పొట్టలో ఏదైనా పడేయాలి, బాగా ఆకలిస్తుంది. తర్వాత జ్యువెలరీ తీసుకోవాలి అని మాట్లాడుకుంటూ నడుస్తుండగా, రేయ్, ఆ ఎల్లో చీర కట్టుకుంది చూడు, అదే ఆ కార్తీక్ గడి పెళ్ళాం, వెళ్ళి ఎత్తుకొచ్చేయండి, నేను బండి రెడీగా తీసుకొస్తా అని చెప్పగా ఇద్దరు మనుషులు మంకీ క్యాప్ పెట్టుకొని ఫాస్ట్గా వచ్చి నందుని లాక్కెళ్లారు. నందు నందు అని నందిత అరుస్తూ పరిగెడుతుంటే కొంచెం వెనుక ఉన్న రిత్విక్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేలోపే నందుని తీసుకుని జీప్లో వెళ్ళిపోయారు జగదీష్ వాళ్ళు. రేయ్, ఎవడ్రా మీరు? నందినిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని కొంత దూరం పరిగెత్తాడు రిత్విక్. వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోవడంతో వేగంగా వెనక్కి వచ్చి జెట్ స్పీడ్తో వెళ్తున్నాడు రిత్విక్. నందిత టెన్షన్ పడిపోతూ కార్తిక్కి ఫోన్ చేసింది. కార్తిక్ కాల్ లిఫ్ట్ చేయగానే, హలో కార్తిక్ గారు, నందుని ఎవరో కిడ్నాప్ చేశారు అంది ఏడుస్తూ. వాట్ అని గట్టిగా అరుస్తూ చైర్ల నుండి లేచాడు కార్తిక్. రిత్విక్ సార్ వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్లారు, మీరు త్వరగా రండి, నాకు భయంగా ఉంది అంది. కార్తిక్ ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా కార్లో స్టార్ట్ అయ్యాడు. ఎవరు కిడ్నాప్ చేసుంటారు అని టెన్షన్గా ఆలోచిస్తూ ఉండగా ఎమ్మెల్యే గుర్తుకొచ్చాడు. ఎస్, వాడే అయ్యుంటాడు అని వెంటనే పోలీస్ ఆఫీసర్ రాఘవకి కాల్ చేశాడు. హలో చెప్పండి సార్ అని రాఘవ అనగా, నందినిని ఎవరు కిడ్నాప్ చేశారు, ఆ ఎమ్మెల్యే మనుషులే చేశారనిపిస్తుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ఆ వెహికల్ లొకేషన్ డీటెయిల్స్ నాకు చెప్పండి అన్నాడు కార్తిక్. ఓకే సార్, వెంటనే ట్రేస్ చేస్తాం అని ఫోన్ పెట్టేశాడు రాఘవ. నందు కిడ్నాప్ అయిందన్న షాక్తో కళ్ళు తిరిగి పడిపోయిన కళ్యాణిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. నందిత, వాసు తన పక్కనే కూర్చొని ఉన్నారు. వాసు, కార్తిక్ పోలీసులకు ఇన్ఫామ్ చేశాడట, వాళ్ళు ఫాలో అవుతున్నారు, మీరేం టెన్షన్ పడకండి, నేను కూడా వెళ్తున్నా అంటూ బయటకు వెళ్ళాడు శివరాం. నేను మీతో వస్తానండి అంది సుకన్య అతని వెనుకే వస్తూ. సుకన్య, నందినికి ఏం కాదు, మేమంతా ఉన్నాం కదా, అక్కడ పరిస్థితి ఏంటో తెలీదు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. లేదండి, ఈ టెన్షన్తో ఇక్కడ అస్సలు ఉండలేను అంది కళ్ళనీళ్లతో. సరే అని సుకన్యతో పాటు కారులో స్టార్ట్ అయ్యాడు శివరాం. జగదీష్ జీప్ను ఫాలో అవుతున్న రిత్విక్ని చూసి, రేయ్, వాడు శివరాం కొడుకు కదా, వాడెందుకు ఫాలో అవుతున్నాడురా, వాళ్ళిద్దరికీ అస్సలు పడదు కదా అంటూ ఇంకా స్పీడ్ పెంచాడు జగదీష్. నందు నోటికి ప్లాస్టర్ వేసి చేతులను కాళ్లను తాళ్లతో కట్టేశారు. కార్తీక్, ఎక్కడున్నావు, త్వరగా రా అని నందు మనసులో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఏడుస్తుంది. జగదీష్ జీప్ను సిటీ శివార్లలో ఉన్న అతని షెడ్కి తీసుకెళ్లగా రిత్విక్ అతని వెనకే లోపలికి ఎంటర్ అయ్యాడు. రేయ్, వాడిని వేసేయండ్రా అనగానే అక్కడే ఉన్న అతని మనుషులు కర్రలు పట్టుకుని రిత్విక్ మీదకి రాగా రిత్విక్ ఉగ్రరూప నరసింహుడిలా వాళ్ళ మీదకు దూకి 10 మందిని టపాటపా కొట్టి పడేశాడు. మరికొంతమంది కత్తులతో అటాక్ చేయగా రిత్విక్ అక్కడున్న కర్ర తీసుకుని వాళ్లపై విరుచుకుపడి చిత్తుచిత్తుగా కొట్టాడు. నందుని కొద్ది దూరంలో కూర్చోబెట్టగా రిత్విక్కి ఏం జరుగుతుందో అని టెన్షన్గా రిత్విక్ వైపే చూస్తుంది. ముందుగానే ప్లాన్ చేసుకుని 100 మంది రౌడీలను దింపాడు జగదీష్. రిత్విక్ అందరినీ కొడుతూ ఉంటే మధ్యలో నువ్వెవడ్రా, ఆ కార్తిక్ గడొస్తే వేసేద్దామని మేం ప్లాన్ చేస్తే నువ్వొచ్చావేంట్రా, ఎవడి కోసమో నీ ప్రాణాలు పోగొట్టుకోకు అని జగదీష్ అంటుంటే, ఎవడో కాదురా, వాడు నా తమ్ముడు, నేను ప్రాణాలు పోగొట్టుకోవడం కాదురా, నా తమ్ముడి ప్రాణాలు తీయాలనుకున్న మీ అందరి ప్రాణాలు తీస్తాను అంటూ జగదీష్ పొట్టలో బలంగా కొట్టగా ఎగిరి గోడకు పడ్డాడు. నందు కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా చూసింది. ఎప్పుడు తమ్ముడితో ఫైట్ చేసే అతను తమ్ముడి కోసం ఫైట్ చేస్తుంటే నమ్మలేనట్లుగా చూస్తుంది నందు. ఎంత ధైర్యంరా నీకు అంటూ జగదీష్ పెద్ద కత్తితో రిత్విక్పై దాడి చేయగా భుజంపై కత్తి తగిలి గాయమైంది. రిత్విక్ ఆవేశంతో ఊగిపోతూ జగదీష్ చేతిలో ఉన్న కత్తి కాలితో తన్ని అతని పీక పట్టుకున్నాడు. రిత్విక్ బలమైన పట్టుకి జగదీష్ ఊపిరి అందక కొట్టు మిట్టాడుతుండగా జగదీష్ మనుషులు రిత్విక్ని పట్టుకుని అతని చెయ్యిని జగదీష్ మెడ నుండి విడిపించారు. జగదీష్ ఆయాసంతో రొప్పుతూ, నిన్ను తక్కువ అంచనా వేశారా, ముందు నిన్ను వేసేయాలి అని కత్తి చేతిలోకి తీసుకున్నాడు. 7 మనుషులు రిత్విక్ని బలంగా పట్టుకోగా రిత్విక్ తన శక్తినంతా కూడదీసుకుని అందర్నీ విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నా అతని వల్ల కాలేదు. అనవసరంగా నా చేతిలో నువ్వు చావబోతున్నావురా అంటూ జగదీష్ క్రూరంగా నవ్వుతూ రిత్విక్ని కత్తితో పొడవడానికి వస్తుంటే నందు ఒళ్లంతా ముచ్చెమటలు పట్టగా చేతులకు కాళ్లకు తాళ్లతో కట్టి ఉండడంతో వద్దు వద్దు అని ప్లాస్టర్ ఉన్న నోటితోనే నిస్సహాయంగా భయంగా చూస్తూ అరుస్తుంది. ఆ తరువాత ఏం జరగబోతుంది? నందు కోసం వచ్చిన రిత్విక్
ప్రమాదంలో పడబోతున్నాడా? కార్తిక్ రిత్విక్ ఇద్దరూ కలిసి శత్రువులను అంతం చేయబోతున్నారా? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.